క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ యొక్క దినాన చాలా ప్రత్యేకమైనటువంటి విలువైనటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. దైవ గ్రంథంలో ఏనోషు కాలంలో ప్రారంభమైన ప్రార్థన, ప్రకటన గ్రంథములో పరిశుద్ధుల పాత్రలుగా చూపించబడుతున్న ప్రార్థన వరకు మనం గమనిస్తే ఎంతోమంది భక్తులు ప్రార్థించారు, ప్రార్థనా ఫలితాన్ని పొందుకున్నారు. కొందరు ప్రార్థనలు చిన్నగానే ఉన్నాయి, కానీ వారి పట్ల దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు చాలా గొప్పవి. ఈరోజు కూడా మనం ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని గురించి తెలుసుకోబోతా ఉన్నాం. ప్రార్థన గురించి ఎందుకు మనం ఎక్కువ తెలుసుకోవాలి అంటే, మనం ఎప్పుడైతే భక్తులు ఏ రీతిగా ప్రార్థన చేశారో, వారు ఏ పరిస్థితులు గుండా ప్రార్థన చేశారో మనం అర్థం చేసుకోగలిగితే, మన పరిస్థితులు వాళ్ళ పరిస్థితుల కంటే దయనీయంగా మనకు కనపడవు, కానీ వాళ్ళే ఎక్కువ శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో ప్రార్థించిన వారిగా కనపడతా ఉన్నారు. కొందరు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. కొందరు ఆరోగ్యం కోసం ప్రార్థన చేసి ఆరోగ్యాన్ని పొందుకున్నారు. కొందరు రోగం నుంచి విడుదల పొందడానికి ప్రార్థించి రోగం నుండి విడుదల కూడా పొందారు. కొందరు ఆయుష్కాలాన్ని పొడిగించమని అడిగి ఆయుష్ని పొందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. జ్ఞానాన్ని, తెలివిని, వివేచనని అడిగి దేవుడిచ్చే రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్న వారు కూడా ఉన్నారు. శ్రమల మధ్యలో ప్రార్థించిన వారు కూడా ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఈ చక్కటి విషయం ప్రతి వ్యక్తికి కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక మొదటి నుండి చివరి వరకు ఈ యొక్క వీడియోని వీక్షించి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మీరు ఆలకించి, పరీక్షించి, పరిశోధించి మేలైన దాన్ని చేపట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను, ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మనము ఈరోజు చాలా ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేద్దాం. దైవ గ్రంథంలో ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ప్రవక్తల గ్రంథాల్లో యోనా గ్రంథం చాలా విశేషమైనటువంటి గ్రంథం. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి, కానీ యోనా చరిత్ర, యోనా సేవ, యోనా ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు. గత వీడియోల్లో మనం నినివే పట్టణపు ప్రజలు పశ్చాత్తాపపడి ప్రార్థన చేసిన ప్రార్థనను మనం ధ్యానించాం. నిజంగా వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి చేస్తానన్న కీడు దేవుడు చేయకుండా మానివేశాడంట. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే తప్పకుండా మీరు వీక్షించండి. మీ ప్రార్థనా జీవితం మరింత లోతుగా అధ్యయనం చేసుకోవడానికి, మీ ప్రార్థన మరింత లోతుగా వెళ్ళడానికి సహాయపడుతుంది. అయితే ఈరోజు మనం యోనా గ్రంథంలో నుండే 2వ అధ్యాయంలో యోనా చేసినటువంటి ప్రార్థనను మనం ధ్యానించబోతా ఉన్నాం. యోనా ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఆ ప్రార్థన దేవుడు విన్నాడా? ఎలాంటి ప్రార్థన చేశాడు? దేవుడు రక్షించాడా, రక్షించలేదా? ఈ విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యోనాతో మాట్లాడాడు. నినివే మహాపట్టణానికి వెళ్ళి నేను చెప్పినటువంటి ఈ యొక్క మాటలన్నీ ప్రకటించమని దేవుడు యోనాకు ఓ చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. సందేశాన్ని తీసుకున్న యోనా నినివే పట్టణానికి వెళ్ళలేదు, తర్షీషుకు బయలుదేరాడు. తర్షీషులో అక్కడ చాలా సుఖవంతమైనటువంటి జీవితం ఉంది. తర్షీషు వ్యాపారానికి ప్రాముఖ్యమైనటువంటి కేంద్రం. యోనా ఎందుకు అంత దూర ప్రయాణాన్ని పెట్టుకున్నాడు అంటే, దేవుడు తనతో చెప్పమన్నటువంటి మాటలు చెప్పడానికి బహుశా యోనా భయపడి ఉండొచ్చు. ఎందుకంటే ప్రవక్తలు అప్పుడప్పుడు భయపడతా వచ్చారంటే కొన్ని సందర్భాల్లో భయపడ్డారు. ఈ సందర్భంలో కూడా యోనా భయపడిన వాడే. దేవుడు తనతో చెప్పిన మాటను ప్రజలకు తెలియచేయకుండా వేరొక త్రావును వెళ్ళిపోయి ఆ మాటలు మరుగు చేయాలి అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? ఓ ప్రవక్త మీ దగ్గరకు వచ్చి నువ్వు పాపం చేస్తున్నావు అంటే ఎంతమంది లోబడతారు చెప్పండి? ఓ ప్రవక్త మీ దగ్గరకు వచ్చి నువ్వు పలానా కార్యాలు చేస్తా ఉన్నావు అని అంటే, పలానా చెడు తలంపులు, చెడ్డ కార్యాలు చేస్తా ఉన్నావు అని హెచ్చరిస్తే ఎంతమంది విధేయత చూపించగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు? సత్యాన్ని ప్రకటించిన వాళ్ళందరూ కూడా హతసాక్షులైపోయారు. యోహాను హెచ్చరిక,
యోహాను యొక్క తల తీసివేయబడింది. ఎందుకు అంటే నిజం మాట్లాడాడు కాబట్టి. ఇప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఓ నినివే ప్రజలారా, దేవుని యొక్క ఉగ్రత మీ పట్టణం మీదకు రాబోతుంది. ఇంకా 40 దినాల్లో ఈ పట్టణం నాశనం కాబోతుంది అని ప్రకటన చేయాలి. ఆశీర్వాదం గురించి ప్రకటన చేస్తే ప్రజలకు ఎప్పుడు బాధలు ఉండవు, ప్రజలు ఎప్పుడు సంతోషిస్తారు. నేటి సంఘములోనైనా, సమాజపు కూడికల్లోనైనా, బహిరంగ సభల్లోనైనా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ ఒళ్ళు కట్టుకుంటావు, నీకు గర్భఫలం వస్తుంది, నువ్వు పిల్లలను కంటావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, వర్ధిల్లుతావు అంటే ఏ సమస్య లేదు, ఏ ప్రాబ్లము రాదు. కానీ నువ్వు నీ పాపాన్ని ఒప్పుకో, నీ రహస్య పాపాన్ని ఒప్పుకో, నీ మోసాన్ని ఒప్పుకో, నీ దొంగతనాన్ని ఒప్పుకో, నీ వ్యభిచారాన్ని ఒప్పుకో, నీ త్రాగుబోతుతనాన్ని ఒప్పుకో, మారు మనసు పొందు. దేవుని పేరు చెప్పి మోసం చేస్తున్నావు, దేవుని పేరు చెప్పి నాటకాలు ఆడుతున్నావు, దేవుని పేరు చెప్పి నటనా జీవితాన్ని జీవిస్తున్నావు అని గనుక హెచ్చరిస్తే ఆ పాస్టర్ గారికి వచ్చే శ్రమలు ఆశీర్వాదాలు పలికే పాస్టర్ గారికి వచ్చినట్టుండో. ఒక్కసారిగా ఉరుముల ధ్వని పడినట్లుగా, తుఫాన్ ఆ ఇంటి మీద పడినట్లుగా ఆ సేవకుని మీద దాడి చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు యోనా ప్రకటించాల్సిన ప్రకటన చాలా క్రిటికల్ ప్రకటన, అలర్ట్ ప్రకటన. ప్రజలను మారు మనసు పొందమని చెప్పమని ప్రభు చెప్పల. ఏమని చెప్పమన్నాడంటే, ఇదిగో నినివే పట్టణం నాశనం కాబోతుంది 40 దినాల్లో, ఇదే చెప్పమన్నాడు. తర్వాత ఆప్షన్ కూడా చెప్పుంటే బాగుండేది. ఆ మాటలు యోనా చెప్పలేక తర్షీషుకు బయలుదేరాడు వాడలో. ఆ దినాల్లో వాడలో ప్రయాణమై వెళ్తా ఉండగా మధ్యలో భయంకరమైనటువంటి తుఫాను మొదలైంది. ఎటువంటి పరిస్థితి అంటే, ఆ తుఫానుకు భయంకరమైన గాలి వస్తూ ఉంది. ఆ గాలికి ఆ యొక్క బలమైన వాడ అటు ప్రాణాపాయ స్థితికి అక్కడ ఉన్న వారందరూ తీసుకుని వెళ్ళింది. అయితే ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ వస్తువులన్నీ కూడా బయటపడేశారు. వాడ నాయకుడికి ఒక ఆలోచన వచ్చింది, అరే ఎవరో ఒకళ్ళని బట్టి మనకి కీడు వస్తుంది. ఆ రోజుల్లో శకునాలు చూడడం బాగా అలవాటు ఉండేది. ఏదైనా మంచి చెడులు ఈ రోజుల్లో కూడా చూస్తున్నారనుకోండి, ఆ రోజుల్లో కూడా ఎవడి వల్ల ఇది జరిగిందిరా అని ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాడ నాయకుడికి ఆలోచన వచ్చిందంట, బాయ్ ఇది ఎవరిలో ఒక్కడి వల్ల వస్తుంది, వాడి వల్లే మనకి నష్టం కలుగుతుంది. ఎవరై ఉంటారు, నువ్వా నేనా, మనం ఎవరో తేల్చుకుందాం అని చెప్పి వాడలో ఉన్న వారందరి పేర్లు లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంది. ఒక్కొక్కరి పేరు రాసి చీటీలన్నీ వేశారు. చీటీలన్నీ వేసిన తర్వాత ఒక చీటీ తీయగా యోనా పేరు వచ్చింది. యోనా అని పిలుస్తున్నారు. అక్కడ యోనా లేడు. వీళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ప్రాణాలు ఉంటే బాగుండు అనుకున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు. అటువంటి సమయంలో యోనా ఎక్కడున్నాడో తెలుసా? యోనా వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. వాడ అడుగు భాగాన గాఢ నిద్ర కలిగి ఉన్నాడు, బంకులో ఉన్నాడు. అంటే బంక్ అని ఎందుకన్నానంటే, షిప్లో బంక్ అంటే లోలో అన్నమాట. అక్కడ చాలా చల్లగా ఉంటుంది. అయినా కూడా అక్కడ ఫ్యాన్లు పెడతారు. ఇప్పుడు అంటే ఫ్యాన్లు ఉన్నాయి, అప్పుడు ఏమి లేవు కదా. అయినా కూడా కింద వెళ్ళిపోయి యోనా గాఢ నిద్రలో ఉన్నాడంట. అప్పటికి పిలుస్తుంటే రీసౌండ్ వస్తూ ఉంటే లెగుతూ ఉంటారు కదా. అసలు వాడ అతలకుతలం అవుతుంటే ఎలా నిద్రపోయాడు యోనా అంటే, దేవుడు తన మీద పెట్టిన భారాన్ని పక్కన పెట్టాడు కాబట్టి గాఢ నిద్రపోతున్నాడు. ఆ వాడ నాయకుడు వెళ్ళి ఓయే నిద్రపోతా అని పిలుస్తూ ఉన్నాడు. నీకేమొచ్చింది, నువ్వు నిద్రపోతున్నావు, ఈ పరిస్థితి చూడయ్యి అని చెప్పేసి యోనాని పిలిచి, యోనాను నీ చీటీ వచ్చిందని నిలబెడితే అతడు ఒప్పుకున్నాడు. అతడు అన్నాడు, నా వల్లే ఇదంతా వచ్చింది, కాబట్టి మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడేసేయండి అంటే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా సముద్రంలో పడేశారు. ఇక్కడి వరకు ఒక ప్రత్యేకమైనటువంటి యోనా జీవితంలో జరిగిన కార్యం. పడవేయమన్నాడు. ఎందుకు పడవేయమన్నాడంటే, దేవుని మాట చెప్పడం కంటే చావే బెటర్ అనుకున్నాడు. సముద్రంలో పడవేస్తే మనిషి దొరుకుతారండి? అక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద తిమింగలాలు, చేపలు ఉన్నాయి. అయితే పడేయండి అని అనంగాళ్లే పైనున్న దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు. అసలు తుఫాన్ రప్పించింది దేవుడు,
తుఫాను కలుగజేసిందే దేవుడు. యోనా యొక్క మనసు మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోనాని చంపాలనేది దేవుడు ఉద్దేశం కాదు. చాలాసార్లు మన జీవితంలో కూడా మనం ఏమనుకుంటామంటే, ఒక చిన్న రోగం రంగాలనే, ఒక చిన్న కష్టం రంగాలనే, ఒక చిన్న శ్రమ రంగాలనే దేవుడు మమ్మల్ని చంపడానికైనా ఇలా చేసింది, ఎందుకు ఈ నష్టం కలిగింది, ఎందుకు మాకు ఈ శ్రమలు కలిగినాయి అని అనుకుంటూ ఉంటారు. నిజానికి దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని చంపాలనుకోడు. వారి వారి యొక్క ఫలాలను బట్టే వారికి మరణం వస్తూ ఉంది. వారికి ఇవ్వబడిన కృపను బట్టే ప్రతి ఒక్కరు కూడా కాపాడబడుతున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అయితే యోనా పడవేయబడినప్పుడు దేవుడు చూశాడు. యోనా పడవేయబడతాడని దేవుడు గుర్తెరిగి ముందుగానే ఒక తిమింగలమునకు, వాక్యంలో రాయబడి ఉంది, ఒక తిమింగలమునకు ఆజ్ఞ ఇచ్చాడంట. నా సేవకుడైన యోనా ఇప్పటికి 3 దినాలు ఇక్కడికి వచ్చాడు, నువ్వేం చేస్తావో తెలియదు. 3 దినాల తర్వాత అతడు ఎక్కడెక్కాడో ఆ ఒడ్డుకి వెళ్ళాలి అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే ప్రతి జీవి పనిచేయాలి. కాకులకు ఆజ్ఞాపించాడు, ఆహారం తీసుకుని వెళ్ళండి అని, తీసుకొని వచ్చినాయి. సింహాలకు ఆజ్ఞాపించాడు, నా సేవకుడు దానియేలు మీ మధ్యకు వస్తున్నాడు, నోరు మూసేయండి అని. సింహాలు నోరు మూసుకొని ఉన్నాయి. ఇలా దైవ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం గమనించినప్పుడు విశ్వాసంలో చాలా బలపడతాం మనం. దేవుడంట యోనా పక్షాన ఒక తిమింగలాన్ని రెడీ చేసి, ఆల్రెడీ సముద్రం చాలా నష్టం జరిగిపోయింది, ఇప్పుడు యోనా చనిపోదాం అనుకుంటుంటే ఒక తిమింగలాన్ని రెడీ చేశారంట. ఆ తిమింగలం ఏం చేసిందో తెలుసా? యోనాను ఒక్కసారిగా మింగింది. యోనాను ఒక్కసారిగా మింగంగాలనే యోనా తిమింగలపు కడుపులోకి వెళ్ళిపోయాడు. సముద్రం అంతా కూడా నిమలమైంది, వాడ సాఫీగా వెళ్ళిపోతా ఉంది. యోనా, ఎందుకంటే నేను చనిపోతానని తెలిసిన తర్వాత, బ్రతుకు మీద ఆశలు వదిలేసుకున్న తర్వాత ఇంక నేను బ్రతుకున్నానా అంటే కలగానే ఉంటుంది కదా, కలనిపించింది కదా. యోనా ఆ మత్స్యం యొక్క కడుపులో ఉన్నప్పుడు 2వ అధ్యాయం అంతా రాయబడింది చూడండి. 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినప్పుడు, ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థన చేశాను. ఎక్కడంట? మత్స్యపు కడుపులో ప్రార్థన స్థలాలు బైబిల్ గ్రంథంలో చదివితే చాలా విశేషంగా కనపడతాయి. గుడారంలో ప్రార్థన, ఇంట్లో ప్రార్థన, సమాజంగా కూడుకున్నప్పుడు ప్రార్థన, గోని పట్టా కట్టుకొని ప్రార్థన, బూడిదలో కూర్చొని ప్రార్థన, ప్రాకారముల మీదకి వెళ్ళి ప్రార్థన, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన. ఈ ప్రార్థనలన్నీ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ ఈ ప్రార్థన మనం గమనిస్తే యోనా ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? చేప కడుపులో, మత్స్యపు కడుపులో, తిమింగలము కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చచ్చిపోదాం అనుకున్నవాడు ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, చచ్చిపోదాం అనుకున్న దేవుడు చావనివ్వడు. చాలాసార్లు చాలామంది అనుకుంటారు, నేను చస్తే బాగుండు, ఈ శ్రమలు నేను భరించలేకపోతున్నా, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నా, ఈ బాధలు నేను భరించలేకపోతున్నా, నాకు చావొస్తే బాగుండు అనుకుంటారు. వారు ఎప్పటికీ చచ్చిపోతుందరుగా. దేవుని పిల్లల్ని దేవుడు త్వరగా చావనివ్వడు. ఒకవేళ త్వరగా చనిపోతే దాని అర్థం, ఒకవేళ దేవుడు పిలిస్తే వెళ్ళిపోవడమే. ఆయన ఇచ్చే మరణం కూడా వేరుగా ఉంటుంది. యోనా చనిపోవాలనుకున్నాడు, దేవుడేమో మత్స్యపు కడుపులో యోనాని పెడితే, ఆ మత్స్యపు కడుపులో యోనా ఏం చేస్తున్నాడు తెలుసా? యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జరిగిన అద్భుతం ఏంటి అంటే, 9వ వచనం చదువుతున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకుని నా మ్రొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. అంతలో యెహోవా ఆ మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం కదా. ప్రార్థన 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రార్థన మొదలైతే 9వ వచనంలో యోనా చేసిన ప్రార్థన ముగింపు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడంట. 2వది తీర్మానం చేసుకుంటున్నాడు, నేను నీకు బలులు అర్పిస్తానయ్యా. 3వది అంటాడు, నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను అన్నాడు. 4వదిగా అంటాడు, యెహోవా యొద్దే రక్షణ దొరుకును. ప్రవక్తకి దేవునితో ప్రత్యేకమైన అనుబంధం,
ప్రవక్త అంటే పరలోకములో నుండి వస్తున్న దేవుని సింహాసనం మీద నుండి వస్తున్న సంగతులను ప్రజలకు తెలియజేసేవాడే ప్రవక్త. అయితే యోనా ప్రవక్త దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను తలబోస్తూ ఉన్నాడు. దేవుని మీద చాలా విశేషమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. 2వ వచనాన్ని చదువుతున్నాను, ఒకసారి గమనించండి. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. గమనిస్తా ఉన్నారా? ఉపద్రవంలో ఉండి నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనకు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇంకా లోతైన మాట ఏంటంటే, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తున్నాడు తెలుసా? దేవుని పని చేయనని వెళ్ళిపోతూ ఇంకా చావే నాకు బెటర్ అనుకున్న వ్యక్తి చేప కడుపులోకి వెళ్ళి అక్కడ మొరపెడుతున్నప్పుడు చేప కడుపులో నుండి ఆ మొర దేవుని సింహాసనాన్ని తాకింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో మన ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఎంత శక్తివంతమైంది అంటే, ఒక్క విషయం లోతుగా ఆలోచించండి. యోన సముద్రంలో చేప కడుపులో ఉన్నాడు. తరువాత సముద్రంలో ఆ చేప ఉంది. ఇప్పుడు ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళింది. చాలాసార్లు మనం ప్రార్థించేటప్పుడు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, నా ప్రార్థన దేవుడికి వినబడుతుందా అని అనుకుంటారు. వినబడుతుందా? ఇప్పుడు వాస్తవానికి యోనా గొంతుతో ప్రార్థన చేస్తే, గట్టిగా ప్రార్థన చేస్తే ఎవరికి వినపడదు చెప్పండి? ఎవరికి వినపడదు. ఎందుకు వినపడదంటే, అతడు ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపు దాటి, సముద్రము దాటి దేవుని సన్నిధానానికి చేరాలి ప్రార్థన. మరి యోనా ప్రార్థన దేవుని యొక్క సింహాసనాన్ని తాకింది. దేవుని యొక్క సింహాసనం దగ్గరికి చేరింది యోనా ప్రార్థన. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మన ప్రార్థన పరలోకానికి వెళ్తుందని విశ్వాసం ప్రతి ఒక్కరు కలిగి ఉండండి. ఎందుకు దేవుడు ఈ సంగతి రాసిపెట్టి ఉంచాడో తెలుసా? యోనా ప్రవక్తే, కానీ తిరిగి దేవుడి దగ్గరికి రావాలనుకున్నాడు. తిరిగి దేవుణ్ణి చూడాలనుకుంటున్నాడు. ఈ అధ్యాయ భాగంలో మనం గమనిస్తే యోనా అంటున్నాడు, అయ్యా నేను ఉపద్రవం నుండి ప్రార్థన చేస్తే యెహోవా నా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చావు. పాతాళ గర్భములో నేనున్నాను. పాతాళ గర్భం అంటే పాతాళం ఎక్కడుంది? భూమి పైన ఉందా? కాదు, భూమి కింద ఉంది. పాతాళంలోకి వెళ్ళాలని ఎవళ్ళ ఇష్టం ఉండదు. కానీ పరిస్థితులు ఎలాగున్నాయంటే, ఉపద్రవము పాతాళ గర్భములో నుండి నేను మొరపెట్టగా, నేను ప్రార్థన చేయగా ఆయన నా మనవి విన్నాడు. చాలాసార్లు మన ప్రార్థనా జీవితాన్ని గమనిస్తే ప్రార్థన రాని పరిస్థితులు చాలా ఉంటాయి. కొందరు కుటుంబాలను విజిట్ చేసినప్పుడు అడిగినప్పుడు, అమ్మ ప్రార్థన చేస్తున్నారా, బ్రదర్ ప్రార్థన చేస్తున్నారా అంటే వాళ్ళు అంటారు, చేస్తున్నామన్నా అంటారు. నేను అప్పుడు వాళ్ళని నొక్కి అడుగుతా, ఎంతసేపు చేస్తున్నారు, రోజుకి ఎంత టైం ప్రార్థన చేస్తున్నారంటే, చేస్తున్నామన్నా సమయం దొరికినప్పుడు. కాదు నాకు టైం కావాలి అంటే వాళ్ళల్లో కొంతమంది బయటపడి ఏం చెప్తున్నారు తెలుసా? అన్న మేము ప్రార్థనే చేయట్లేదన్న, ప్రార్థన నడవట్లేదు. ఏదో తూతు మంత్రంగా పడుకునేటప్పుడు 2 నిమిషాలు, లేచినప్పుడు 2 నిమిషాలు, తినేటప్పుడు 2 నిమిషాలు, ఇంతే ప్రార్థన, అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయట్లేదు. ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే, అప్పుల సమస్యలన్నా, కుటుంబ సమస్యలు, ఎంత సంపాదించిన ధనం ఇంట్లో ఉంటలా, ఒక పక్క బంధువులు ద్వేషిస్తూ ఉన్నారు, బంధువులు అవమానపరుస్తూ ఉన్నారు. మా పరిస్థితి ఎలాగుందంటే, చుట్టూత పరిస్థితి బాగాలేదు. చేతికొచ్చిన పిల్లలు ఎదురు తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్యలో ప్రార్థన చేయాలని అనిపించట్లేదు, చనిపోదాం అనిపిస్తూ ఉంది, మాకు ప్రార్థన రావట్లేదన్నా అని చెప్పిన కుటుంబాలు నేను చూశాను. అప్పుడు నేను వారికి చెప్పా, పరిస్థితులు ఇలాగున్నప్పుడే ప్రార్థన చేయాలి. దెబ్బలు తగిన వాళ్ళకే కదా ఆయింట్మెంట్ రాసేది, నొప్పి ఉంటేనే కదా బాధ తెలిసేది.
పడిపోతేనే కదా లేపబడేది, కృంగిపోతేనే కదా ఆదరించబడేది. ఇవన్నీ దేవునికి తెలుసు. ఇన్ని శ్రమల్ని చుట్టూత రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారంటే, దేవుడు మీ కొరకు ఏదో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దాచుంచాడు. కనుక మీరేం చేయాలి? ప్రార్థన మర్చిపోకూడదు, ప్రార్థన మరువకూడదు. నిజంగా పాతాళ గర్భంలో నేనున్నా అన్నాడు. నిజంగా యోన ఉన్న పరిస్థితిని గమనిస్తే, యోన ఆ చేప కడుపులోనే ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడంట. ఇంకా అంటాడు, యోన తన పరిస్థితిని చెప్తున్నాడు, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినాను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేతననుకొంటిని. దేవుడంట తరంగములతో ఒక వలతో యోనాను కాపాడాడంట. ఏ హాని జరగకుండా, ఏ దెబ్బ తగలకుండా, గీత పడకుండా దేవుడు కాపాడాడంట. ఆ గర్భంలో, చేప గర్భం నుండి ఏమనుకున్నాడు తెలుసా? నేను మరల నీ పరిశుద్ధాలయము తట్టు చూస్తాను. ఎందుకంటే అర్థమైపోయింది, నీ సన్నిధిలో నుండి నేను వెలువేయబడ్డాను. అయితే నాకు ఒక ఆశ ఉంది, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా నేను చూస్తాను. ఎప్పుడు మనకు ఆశ కలుగుతుందో తెలుసా? మనం ప్రార్థించినప్పుడు, మన ప్రార్థనకు జవాబుగా దేవుని వాగ్దానం పలికినప్పుడు, దేవుడు మాట సెలవిచ్చినప్పుడు మన జీవితాలకు నిరీక్షణ కలుగుతుంది. నా ప్రాణం మంటికి ఖర్చుకోనుందయ్యా, అయితే నీ వాక్యం నా దగ్గరకు వచ్చినప్పుడు గొప్ప ఆదరణ కలిగింది. అది ఎటువంటి ఆదరణ అంటే, ఇంకా నేను బ్రతుకుతాను అన్న ఆశలు నాలో కలిగినాయి. నిజంగా ఎంత గొప్ప అద్భుతమైన సంగతి. యోన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు యోన అంటున్నాడు, నేను నీ పరిశుద్ధాలయం తట్టు చూస్తాను, నీ సన్నిధిలో నుండి వెలువేయబడ్డాను, నీవు నన్ను అగాధ సముద్రంలో పడేసావు. దేవుడే పడేశాడని చెప్తున్నాడు. దేవుడు పడేలా, కానీ యోనాకు తెలుసు అదంతా దేవుని ప్రణాళికని. ప్రవక్త గుర్తిస్తాడు. ఈ విషయాలను మనం గమనించినప్పుడు యోన అంటాడు, అయ్యా నేను నీ పరిశుద్ధాలయం తట్టు చూస్తాను. ఒక నిరీక్షణతో కూడిన ప్రార్థన. దేవుడు మీ ప్రార్థన ఆలకించినప్పుడు మీకు కూడా ఇటువంటి నిరీక్షణ కలుగుతుందా? కలుగుతుంది తప్పకుండా. రోగంలో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు గొప్ప నిరీక్షణ కలుగుతుంది. సమస్యల్లో ఉన్నప్పుడు ప్రార్థించండి. పాతాళ గర్భములో ఉన్నట్లుగా సైతాను శక్తులు మిమ్మల్ని చుట్టుకొని ఉండొచ్చు. శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు అన్నీ మిమ్మల్ని ఆవరించి ఉండొచ్చు. కానీ మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే, మీరున్న పరిస్థితుల్ని ప్రభుకు చెబుతా ప్రార్థన చేస్తే, యోనాను రక్షించిన వాడు మిమ్మును రక్షిస్తాడు. అందుకే యోనా అంటున్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. మనం ప్రార్థన చేయాల్సింది తండ్రికి, మనం అడగాల్సింది యేసేని. మనం అడిగితే తప్పకుండా ఆయన ప్రతి ఒక్కటి మనకు అనుగ్రహిస్తాడు. యోనా యొక్క జీవితంలో ఇంకా ముగింపే అనుకున్న యోనా జీవితంలో ప్రార్థన యోనాను కాపాడింది. శ్రమల్లో ఉన్నప్పుడు నోటెమ్మట ప్రార్థన రాదు అనుకుంటారు, కానీ మీరు శ్రమల్లో ఉన్నప్పుడే యోనా అంటాడు, నాచుతో నేను కప్పబడి ఉన్నాను, నా పరిస్థితి బాగాలేదని చెప్తానే ఒక నిరీక్షణతో కూడిన ప్రార్థన. ఇంకా దేవుడు అతన్ని బ్రతికించలా, కానీ నిరీక్షణ వచ్చింది. ఏంటంట? ప్రార్థనకు జవాబు వచ్చింది. ఆ జవాబును గ్రహించిన యోనా అంటున్నాడు, నేను నీ పరిశుద్ధాలయం తట్టు చూస్తాను. ఎందుకంటే ఆ ఆలయంలో నుండే, ఆ సన్నిధిలో నుండే యోనా దగ్గరకు దేవుని వాక్యం వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, నేను నీ తట్టు చూస్తాను. కీర్తనకారుడు ఒక మాట అంటాడు ఈ వాక్యం చదువుతున్నప్పుడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు శ్రమలు వచ్చినాయి, నేను చక్కగా నడుస్తున్నాను అంటాడు. శ్రమ లేనప్పుడంట త్రోవను విడిచిపెట్టేస్తాం, వెచ్చలబెడితనంగా వెళ్ళిపోతాం. శ్రమ వచ్చినప్పుడు గోల్ గుర్తు వస్తుంది, దర్శనం గుర్తు వస్తుంది, ప్రవచనం గుర్తు వస్తుంది, వాక్యం గుర్తు వస్తుంది, దేవుని మాటలు గుర్తు వస్తాయి. మీ జీవితాల్లో కూడా శ్రమ వచ్చినప్పుడు మీరు ఏ రీతిగా ఉన్నారు? శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతున్నారా? కృంగిపోకండి. శ్రమల్లో దేవునికి మొరపెట్టండి. యోనా లాంటి శ్రమలు మీ జీవితాల్లో రావు, కానీ యోనా లాంటి శ్రమలు మీ జీవితంలో మరొక కోణంలో వస్తాయి. అగాధ
అగాధములో ఉన్నట్టుగా, పాతాళములో ఉన్నట్టుగా ఉక్కిరి బిక్కిరి అయ్యే సమస్యలు మీకు ఉండొచ్చు. అయితే మీరు ఈ సమస్యల మధ్యలో దేవుని వేడుకోండి, దేవుడు మీ కొరకు అద్భుతం చేస్తాడు. ఆమేన్. యోనా ఒక నిరీక్షణ కలిగిన వాడే అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా, దేవునికి కృతజ్ఞతలు చెప్తానంటున్నాడు. శ్రమల నుంచి విడిపించబడిన తర్వాత ఎందరు కృతజ్ఞతలు చెప్తున్నారు? చాలా మంది బాగుపడతారు, కృతజ్ఞత కలిగి ఉండరు. విడుదల పొందుతారు, కృతజ్ఞత కలిగి ఉండరు. స్వస్థత పడతారు, కృతజ్ఞత కలిగి ఉండరు. దేవుడు కృతజ్ఞతలు చెప్తున్నావా? దేవా, నీవే నన్ను బ్రతికించావు, నీవే నన్ను నిలబెట్టావు, ఈ స్థాయిలో ఈ స్థానంలో ఉండడానికి గల కారణం నీవే ప్రభువా అని కృతజ్ఞతలు చెప్తున్నారు దేవుడికి. శ్రమల్లో ఉన్నవాడు ఇంకా కడుపులో నుండి, చేప కడుపులో నుండి బయటికి రాలా, కానీ ఒక తీర్మానం చేసుకుంటున్నాడు, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తానయ్యా. రెండవది అంటాడు, నేను నీకు బలులను అర్పిస్తాను. దేవుడు కోరుకున్న ఆ బలిని దేవుడికి చెల్లిస్తానంటున్నాడు. ఈరోజు దేవుడి పిల్లలు దేవుడి కోసం ఎటువంటి బలి చెల్లిస్తారు? మూడవదిగా అంటున్నాడు, నేను మ్రొక్కుబళ్ళు చెల్లింపక మానను. ఆ శ్రమల మధ్యలో యోన మొక్కుకున్నాడంట. చాలామంది అప్పుడప్పుడు మొక్కుకుంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా, బాధల్లో ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసుకుంటారు, ఇక నుండి దేవుని సేవకే, ఈ ఆపరేషన్ నుండి బయటపడితే దేవా నీ సేవ చేస్తానయ్యా, నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తానంటారు, మొక్కుకుంటారు. సేవ ఉండదు, ఏమీ ఉండదు. మరి మొక్కుబడో చెల్లిస్తున్నారా? అయ్యయ్యా మాకు ఈ మొక్కుబడి గురించి చెప్పమాకండి. గడ్డం ఇస్తాం, జుట్టు ఇస్తాం, మీసాలు ఇస్తాం, ఇంకేమిస్తారు, బట్టలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం. ఇవిగా దేవుడు కోరుకోవాల్సిన మొక్కుబళ్ళు, దేవుని కొరకు బలమైన మొక్కుబళ్ళు. ఇది వేరే సబ్జెక్టు, కానీ కొంచెం టచ్ చేశాను. యోనా అంటున్నాడు, నేను మొక్కుబళ్ళు చెల్లిస్తాను, మానను చెల్లింపక మానను అన్నాడు. చెల్లిస్తాను. దేవుడికి చెల్లించాల్సిన చెల్లిస్తే దేవుడు ఆయుష, ఆరోగ్యం, క్షేమం ఇస్తాడు అంటాడు యోనా. యెహోవా యొద్దే రక్షణ దొరుకును. ప్రియ స్నేహితులారా, ఈ రోజు కూడా నేను మీకు తెలియజేసే విషయం, మీ పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ప్రతిఫలం పొందుతారు. ఎటువంటి పరిస్థితులైనా మీ ప్రార్థనకు జవాబు వచ్చిన రోజు మీ నోట్లో నుండి మొక్కుబళ్ళు వస్తాయి. మీరు దేవునికి గొప్ప గొప్ప చెల్లింపులు చెల్లిస్తారు, దేవుని కొరకు గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఆ రీతిగా ఈ సందేశం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. యోనా లాంటి ప్రార్థన మీ జీవితాల్లో కూడా మీరు చేసి ఫలభరితమైన ఆశీర్వాదాలను పొందుకుందురుగాక. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుంటారా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలైనా ఈ సందేశం విని వారందరినీ దర్శించండి. శ్రమల్లో యోనా ప్రార్థించినప్పుడు, యోనా ప్రార్థనను నువ్వు అంగీకరించావు. నీ బిడ్డలు శ్రమల్లో ప్రార్థించినప్పుడు, నిందల్లో ప్రార్థించినప్పుడు, అవమానాల్లో ప్రార్థించినప్పుడు, ఏ సమస్యలో ఉన్నప్పుడైనా ప్రార్థించినప్పుడు మీరు వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబు దయచేయుదురుగాక. బిడ్డలను ఆశీర్వదించి వరదల చేయండి. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు మొట్టమొదటిసారి మన యొక్క ఛానల్ విజిట్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు రోజు చూసేవాళ్ళైతే ఈ యొక్క ఛానల్ అభివృద్ధి చెందడానికి మీ వంతుగా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మరొక సందేశంతో మరొక దినాన్ని కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్.